హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే, నేను పొద్దున్నే లేచి రోజు ఊడ్చేది చిమ్మేది అంతా వీడియో తీసుకుంటున్నాను కదా, మీకు బోర్ కొట్టేసిద్ది అని చెప్పేసి ఈరోజు అయితే అదేం వీడియో తీయలేదు. బట్ మొత్తం కడుక్కొచ్చి ముగ్గేసిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా వాళ్ళు ట్యాప్ అండి సరిగా ఆపరండి. మనం అటువైపు వెళ్ళినప్పుడు చూసుకొని ఆపుకొని రావాలన్నమాట. అట్లా నీళ్ళు సన్నదారండి, అంటే కంప్లీట్గా ఏం ఆపరు. అంటే బ్రష్ చేశారనుకోండి, ట్యాప్ ఇలా తిప్పేసి వచ్చేస్తారనమాట. అది ఇంకా సన్నదార పోతూ ఉంటుంది. ఇంకా మనం అటువైపు వెళ్ళినప్పుడు చూసుకోవాలన్నమాట. చైత్రానే అలా చేసిద్ది. చిద్వి మంచిగానే ట్యాప్ ఆపుతాడు, కానీ చైత్రానే కొంచెం ఆమెకి మరి హడావిడిగా ఉంటుందో ఏమో తెలియదు, కానీ అట్లా సరిగ్గా ఆపకుండా వచ్చేసిద్ది. నేను అటువైపు వెళ్ళినప్పుడు చూడము, నేను లేదంటే మా ఆయన వెళ్ళినప్పుడు చూసి ఆపేస్తూ ఉంటాము. ఇంకట్లా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ తీస్తున్నాను అని చెప్పాను కదా. ఎండ చూసారా, టైం వచ్చేసరికి 6:30-7 లోపలే అండి. పెద్ద టైం కూడా ఏం అవ్వలేదు. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఈ ఎండకైతే అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. అంటే హీట్ ఎక్కువైపోయి అసలు ఎండ అంటే ఇప్పుడే ఉండలేకపోతున్నాం. మధ్యాహ్నం అయితే ఇంక అస్సలు ఒళ్ళంతా మంటలు వచ్చేసి అసలు ఏం బాగుండట్లేదు అనమాట. చెమట పోస్తుంది, చీదరగా ఉంటుంది ఎండకి. అయితే అనుకుంటున్నా ఇప్పుడే ఎలా ఉంది, మధ్యాహ్నం ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకట్లా అనుకుంటూ లోపలికైతే వచ్చానండి. మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి చూద్దామని వస్తే వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటున్నారనమాట. బ్రష్లు అయితే చేశారు, కానీ ఇంకా స్నానానికి అట్లా ఏం వెళ్ళలేదు. నేను టిఫిన్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళని పంపిస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు టిఫిన్ కావాలి అని వచ్చారు అని అంటే వాళ్ళు ఇంకా రెడీ అయిపోయినట్టే. వాళ్ళు వచ్చే లోపల నేను టిఫిన్ కూడా రెడీ చేస్తాను. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఉప్మా అండి. ముందుగానే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టాను. అంటే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, తర్వాత కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వ్లాగ్ నేను ఈరోజు కొంచెం లేటుగా తీసానండి. అన్నీ ప్రాపర్గా రెడీ చేసుకున్న తర్వాతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నేను అంటే ప్రతీదీ ఏమీ చెప్పను, రోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఈరోజు అంత పనులన్నీ సాధ్యమైనంత వరకు క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే, పిల్లలు గొడవ చేస్తున్నారండి. టీవీ ఆన్లో ఉంది, నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. అందుకని వెనకమల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. లైటర్ కొంచెం బాగాలేదండి, అంతా తుప్పు పట్టిపోయినట్టు, లేదంటే ఏమంటారు జిడ్డుగా ఉంది. అది మనం వంటగదిలోనే ఉంచుతాం కాబట్టి కొంచెం మంచిగా లేదనమాట. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, లైటర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఉప్మా అయితే స్టార్ట్ చేసేసానండి. బాండీ పెట్టేసి తాలింపు దినుసులు అన్నీ వేసి ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా. ఏం చెప్తున్నా అంటే, ఎండుమిరపకాయలు ఇవి మనకి అమ్మ వాళ్ళ తోటలో పండినవే అనమాట. మామూలుగా మిరపకాయ పొలంలో మీకు తెలుసు కదా, అమ్మోళ్ళు పొలం వేస్తారని చెప్పేసి పొలంలో పండించినవే అనమాట. ఎండబెట్టినవి నాకు కొన్ని తెచ్చిచ్చింది, అవే నేను తాలింపుల్లోకి అట్లా వాడుతూ ఉంటాను. ఎంతైనా మనం పండించుకునే పంటలు కానీ మన చేతులతో మనం చేసేవి ఏవైనా సరే మనకు కొంచెం హ్యాపీగా ఉంటాయి. అంటే ఏదైనా మేక్ ఓవర్ వీడియోస్ పిచ్చిగా ఉన్నదాన్ని మంచిగా చేసేదానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు. అంటే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఇవి మనం చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో పిల్లల కోసం. ఏదైనా చార్ట్స్ అవి కట్ చేసి ఇవ్వడం, లేదంటే కొంచెం పిచ్చిగా ఉన్నదానికి పెయింట్ వేసి మంచి డిజైన్ వేసి నీట్గా డెకరేట్ చేయడం. తర్వాత అంటే మన చేతుల్లో ఏదైనా ఒక వస్తువు పాడైపోతే మనం ఎంత బాధపడతామో, కానీ అదే వస్తువుని మనం మంచిగా చేసామనుకోండి, నాకు పర్సనల్గా అట్లా సాటిస్ఫాక్షన్ అండి. ఏదైనా ఇది బాగాలేదు అనుకున్న దాన్ని నేను కొంచెం మంచిగా చేశాను అనుకోండి, నాకు ఎందుకనే ఇష్టం అనమాట. మన చేతుల్లో ఏదైనా ఒకటి బాగుపడింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పండించుకునే పంట కూడా అంతే. మనం పండించుకునే కూరగాయలు కానీ బియ్యం కానీ మనమే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే అమ్మ వాళ్ళు కంప్లీట్గా కూరగాయలే వేసారండి. పోయిన సంవత్సరం టమాటాలను మిరపకాయలు వేసారు కదా, అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అన్ని రకాలు పండించడానికి చూస్తున్నారనమాట. ఆల్రెడీ దొండకాయలు కోసేసారంట, నిన్ననే చెప్పింది నాకు. దొండకాయలు కోసాము, ఇంకా ఏవో పెట్టారు కాకరకాయలు, చిక్కుడుకాయలు. ఈ సంవత్సరం కొంచెం మ్యాక్సిమం కూరగాయలే పండిద్దామని చెప్పేసి. అంటే మిరపకాయలు వచ్చేసరికి కొంచెం పంట చేతికొచ్చి దాన్ని కొంచెం ఎక్కువ చాకిరి ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి ఏమీ మిగలట్లేదు అనమాట. అందుకని సరే కూరగాయలు వేద్దాము అని చెప్పేసి ఈ సంవత్సరం అన్ని రకాల కూరగాయలు పండించడానికి చూస్తున్నారు.
మనకి నాకు తెలిసి ఈ సంవత్సరం చాలా వరకు కూరగాయలు పండించేంత అవకాశం, అదే కూరగాయలు కొనుక్కునే పని ఉండదు అనుకుంటున్నాను. అమ్మోళ్ళే పండిస్తారు కాబట్టి వచ్చినప్పుడు 10 రోజులకో 15 రోజులకో ఒకసారి నా కూరగాయలు అవి తెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు పండించిన కూరగాయలు ఏమైనా ఉంటే అవి మనం బయట తెచ్చుకోవాలి. విడిగా వీళ్ళు పండించేవన్నీ కూడా నాకు తెచ్చిస్తారనమాట. లాస్ట్ టైం కూడా నాకు పచ్చిమిరపకాయలు నేను కొనలేదు, టమాటాలు నేను కొనలేదు, పండు మిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ నేను అసలు కొనలేదనమాట. అంతే కదా, మనకి ఇంట్లో పండుతున్నాయి అని అంటే మనం ఎందుకు కొంటాం చెప్పండి. అమ్మోళ్ళు నాకు పంపిస్తూ ఉంటారనమాట అట్లాగా పండించిన ప్రతిసారి. ఇక్కడ ఉప్మా అయితే పొయ్యి మీద వేసేసానండి. ఇంకా పిల్లల్ని రెడీ చేద్దాం ఈ గ్యాప్లో అని చెప్పేసి చెప్పాను కదా. టిఫిన్ రెడీ చేసే లోపల పిల్లలు కూడా రెడీ అయ్యి వస్తారు, అంటే స్నానాలు చేస్తారండి. ఇంకా వాళ్ళకి యూనిఫామ్ కరెక్ట్ చేయడం, యూనిఫామ్ వేసుకుంటారు కానీ అది ప్రాపర్గా ఉండరనమాట. అంటే కాలర్ సరిగా వేసుకోరు, లేదంటే బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టుకోరు. పిల్లలు కదండి. చిద్వి అయితే మేనేజ్ చేసుకుంటాడు కానీ చైత్రాకు అంత బాగా తెలీదు. అందుకని చెప్పేసి ఈమె కొంచెం కాలర్ అవి సరిగా చేయడం, యూనిఫామ్ మంచిగా చేయడం, ఐడి కార్డు, బెల్ట్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి పౌడర్ రాసి బొట్టు పెట్టేస్తూ ఉంటానన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళని అట్లా చూస్తూ వదిలేయలేమన్నమాట. అంటే చిద్వికి నేను ఫస్ట్లో చెప్పేదాన్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి, వాడు స్లోగా అలవాటు అయ్యాడు. చైత్ర కూడా బెల్ట్ పెట్టుకుంటుంది. తర్వాత ఐడి కార్డు అంటే ఇంకెవరైనా వేసేసుకుంటారు కాబట్టి బెల్ట్ ఐడి కార్డు, తర్వాత టై కూడా కట్టుకుంటుంది కానీ మంచిగా రాదు. ఏమని మాత్రం కొంచెం రెడీ చేయడానికి టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. ఇంకొక 2-3 సంవత్సరాలు కొంచెం ఊహ తెలిసేదాకా కొంచెం తప్పదు మనకి తిప్పలు, చిన్నపిల్లలు కదండి. ఇంకా అట్లా చిద్విని అయితే ముందే రెడీ చేశాను. వాడికి పౌడర్ రాసి బొట్టు పెట్టేసిన తర్వాత చైత్రాని కుదురుగా ఉండరండి అసలు. నేను ఇటు చూడమంటే అటు చూస్తారు, అటు చూడమంటే ఇటు చూస్తారు, ఇటు తిరిగంటే అటు తిరుగుతారు, అసలు వినరనమాట. టీవీ ఒకటి పెట్టుంటుంది అక్కడ, మధ్యలో టీవీ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. టీవీ చూస్తూనే ఉండాలి, పనులన్నీ అయిపోవాలి. అలా ఉంటుంది మా పిల్లలతోటి పొద్దున్నే. నేను ఏదైనా దేవుడి పాటలు పెట్టమన్నా కూడా పెట్టరనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినవి చూసుకుంటూ ఉంటారు. ఆ టీవీ ధ్యాసలో ఇంకా రెడీ చేసేది కూడా తెలియదు అనమాట. టీవీ చూస్తూనే ఉంటారు. నేనేమో పక్కన నుంచి అరుస్తూ ఉంటా, టీవీ కొంచెంసేపు చూస్తే చూడకపోతే ఏం కాదులే అన్నట్టు. ఇంకా తప్పదండి, అందరూ ఈ స్టేజే దాటి వెళ్తూ ఉంటారు. కాకపోతే మనకేంటంటే మనమే చూసుకోవాలి. అంటే ఎంతో కొంత సపోర్ట్, ఒక హ్యాండ్ సపోర్ట్ అనేది ఉంటుంది పిల్లల్ని చూసుకునే విషయంలో. బట్ మనం ఏంటంటే మనమే చూసుకోవాలి కాబట్టి అటు ఇంట్లో చూసుకుంటూ పిల్లల్ని, ఈ ఏజ్ అండి కొంచెం ఈ ఏజ్ దాటిన తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉంటారు. ఈ చిన్నపిల్లలు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మారం చేస్తూ ఉంటారు కాబట్టి తప్పదు. మనం వాళ్ళు అరుస్తూ ఉంటాం, పనులు చేసుకుంటూ ఉంటాము. వాళ్ళని మరి తెలియదు కదండి. ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చైత్రతో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేశాను. మా ఆయన ఇక్కడ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తానని చెప్పేసి వెళ్తున్నారు. ట్యూషన్కి వెళ్ళట్లేదు కదా పిల్లలు, అందుకని చెప్పేసి బ్యాగ్స్ ఇంటికి తెచ్చుకుంటున్నారండి. లేదంటే బ్యాగ్స్ కూడా అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో 1-2 బుక్స్ మాత్రమే, వాళ్ళు ఏదైనా ఇంటి దగ్గర ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఆ బుక్స్ వరకే తెచ్చుకుంటారు. మిగిలినవన్నీ కూడా స్కూల్లోనే పెట్టొస్తారు కాబట్టి పెద్ద వీళ్ళకి మోసే పని ఉండదు అనమాట. కానీ ఇప్పుడు ట్యూషన్ లేదు కాబట్టి మా ఆయన తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నారు. స్కూల్ కూడా దగ్గరేనండి, మనం ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రోడ్డు ఉంది కదా, దీని పక్కన ఇంకో రోడ్డు ఉంటుంది అటు పక్కనే స్కూల్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా పిల్లలు నడిచి రావచ్చు. కాకపోతే బ్యాగ్స్ మోయలేరు కాబట్టి మా ఆయన తీసుకొని వెళ్తున్నారనమాట. ఒక 2-3 డేస్ నుంచి బ్యాగ్స్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇంకా ఆయనే తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు అని అంటే చాలా వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే పిల్లల్ని పంపించేస్తే చాలు, ఇంక ఇంట్లో పని ఏమీ ఉండదు అనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఉండే పని ఎక్కడి నుంచి ఉంటుంది అనమాట. వాళ్ళు చిందరవందరగా ఎక్కడక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఆ బొమ్మ తీస్తారు, ఇక్కడ తుడుచుకున్న టవల్ అక్కడే పడేస్తూ ఉంటారు, బుక్స్ అంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం. మంచం చూశారు కదా, నేను చెప్పాను కదా ఈరోజు వ్లాగ్ నేను లేటుగా స్టార్ట్ చేశాను, అన్నీ సర్దేసుకున్న తర్వాత క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఆ మంచం అదంతా నేను సర్దేసుకున్నా, మొత్తం ఊడ్చేసుకున్నాను. కానీ ఇంకా మా వాళ్ళు చూడండి మళ్ళీ ఎలా చేశారు. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా అట్లానే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఈ లోపల మా ఆయన కూడా వచ్చేసి పూజ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత చిన్న పనులు ఇంకా ఉంటాయి కదండి. ఈరోజు మిషన్లో బట్టలు వేయలేదనమాట. ఒకరోజు వేయలేదు అంటే ఆ నెక్స్ట్ డేకి ఎక్కువైపోతున్నాయండి. అదే మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. నేను కానీ ఉతకడం అయితే అసలు నా వల్ల అయ్యేది కాదనమాట. ఈ మధ్య పిల్లల యూనిఫామ్స్ వరకు కొంచెం వాటర్లో జాడిస్తున్నాను అనమాట. ఎందుకంటే మురిగిపోవట్లేదు, ఆల్రెడీ చెప్పాను కదా. వీళ్ళకి పింక్ అండి, బేబీ పింక్ అయ్యేసరికి మాపు కాగట్లేదు. కొంచెం అందులోనూ చిద్వి కొంచెం ఆటలు ఎక్కువ అండి, కొంచెం వదిలిస్తుంది కాబట్టి వాడు కొంచెం ఇసుకలో
మట్టిలో ఆడుతూ ఉంటాడు గ్రౌండ్లో, అందుకని వాడికే ఎక్కువ మట్టి అవుతూ ఉంటుంది. చైత్రాకి అంత ఏమీ మురికి ఉండదులే, కానీ షర్ట్కైనా సరే చిద్వికి మాత్రం బాగా మట్టి అదంతా కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పోవట్లేదు. కనీసం వారానికి 2 సార్లైనా నేను చేత్తో ఉతుకుదాము, మిగిలిన రోజుల్లో మనం మిషన్లో వేసినా ఏం కాదు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక అట్లానే మొన్న నీట్గా అన్నీ కూడా వాష్ చేశాను అనమాట. ఈరోజైతే టబ్ క్లీన్ పెట్టానండి. పని అయితే అయినట్టే ఉంది కానీ ఏమీ అవ్వలేదు. వంట వరకు అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు దొండకాయ ఫ్రై అను టమాటా రసం చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంక అట్లానే స్టార్ట్ చేశాను. దొండకాయలండి నా ఫేవరెట్ అండి. కాకరకాయ, దొండకాయ నేను చాలా ఇష్టంగా తింటా. బాలింతల టైంలో పత్యం చేయాలి అని చెప్పేసి మనకు సెలెక్టెడ్ ఫుడ్డే పెడతారు కదా. ఈ పొట్లకాయ వేపుడు, తర్వాత చిన్నులపై కారం, దొండకాయ ఫ్రై, ఇవన్నీ కూడా మనకు పెడతారు కాబట్టి మేము పొట్లకాయ మా ఇంట్లో తినము. ఓన్లీ దొండకాయ ఫ్రైయేనండి. ఆ దొండకాయ ఫ్రై తిని తిని అసలు ఇదంటేనే విరక్తి వచ్చేసింది నాకు. అదే బాలింతల టైంలో మనకి పత్యం చేయాలి, ఏ పడితే అవి పెట్టరు కదా, అందుకోసం అని చెప్పేసి అలా పెట్టేవాళ్ళు. నాకేమో ఇష్టం, ఎంత ఇష్టమైన రోజు అదే అంటే తినలేం కదా. ఇంక అట్లా ఆ దొండకాయ కూర అంటేనే ఇంకా ఏమిటేసింది అనమాట నాకు. ఇంకా మధ్యలో ఇష్టం పోయింది. అందుకని నేను ఈ మధ్య అసలు దొండకాయ వండాలంటేనే నాకు తలకాయ నొప్పి వస్తుంది అనమాట. ఏం తింటాంలే అని. కానీ మా ఆయనకి చాలా ఇష్టం. అందుకని చెప్పేసి సరే ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాము అని అదైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. అది అవుతూ ఉంది. ఇంకా టమాటా రసం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారండి టమాటా రసం. నేను ఒకలా చేస్తాను, అంటే ఒక 2-3 రకాలుగా చేస్తాను. ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 3-4 టమాటాలు పిసికేసి జ్యూస్ మొత్తం తీసుకోవాలండి. ఆ పిప్పు ఉంటుంది కదా పైన, మనకి టమాటా పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క మొత్తం కూడా తీసేసి టమాటా గుజ్జు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని దాన్ని గుజ్జు తీసేసి దాన్ని కూడా మనం టమాటా రసంలో కలిపేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు వాటర్ పోసేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని కట్ చేసుకున్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండి, టమాటాలు కాదు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొరేషాలో తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మనం ముందుగానే టమాటా రసం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు దీంట్లోకి టేస్ట్ ఇచ్చేది మసాలా ఒకటి ఉందండి, అదేంటో చూపిస్తాను. మీలో ఎంతమందికి టమాటా రసం అంటే ఇష్టం, మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఒక్కోసారి ఒక్కలా చేస్తా, ఈరోజైతే ఇలా చేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని ధనియాలు, తర్వాత ఎండు కొబ్బరి, ఇంకా చిన్నులపాయలు, మెంతులు, చెక్క, లవంగాలు, తర్వాత జీలకర్ర, ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం మనకి టమాటా రసం బాగా బాయిల్ అవుతుంది, పొంగుతుంది అనుకున్నప్పుడు మనం లాస్ట్లో ఈ మసాలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా మరిగించుకొని దించేసామంటే టమాటా రసం అయితే రెడీ అయిపోద్ది. ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఏంటంటే ఎక్కువ మనకి ఈ వేపుళ్ళు కానీ అంటే ఏమంటారు, ఆయిల్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ పీలుస్తూ ఉంటాయి కదా మనం డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్, ఇవన్నీ అంటే పెట్టొద్దు అని చెప్పను, పెడితే మంచిదే. అలాంటివి ఏమైనా పెడుతున్నాము అనుకున్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీ ఏదైనా యాడ్ చేసామనుకోండి, వాళ్ళకు కొంచెం ఫ్రీ మోషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వంట అయితే అయిపోవచ్చింది కదండి, ఇంక పిల్లలు కూడా వచ్చే టైం అయింది. అయితే అయిపోయిందండి, వంట చేసేసాను. ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకి అన్నం పెట్టేసి నేను కూడా ఒక ముద్ద తినేస్తాను. నాకు ఈరోజు ఎందుకనో ఆకలేస్తుంది అబ్బా. మొన్న కూడా చెప్పావుగా నీకు రోజు ఆకలేస్తుంది అంటే, నాకు రోజు నిజంగానే పిల్లలు వచ్చే టైంకి ఆకలేస్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు నేను కూడా ఒక ముద్ద తినేస్తాను అనమాట. అయితే ఈరోజు ఇంకా మిషన్లో బట్టలు వేయలేదండి. ఎందుకనంటే నిన్న మిషన్లో బట్టలు వేయంగానే ఆగిపోయింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇది ఇప్పుడు రిపేర్ వచ్చిందేమో, దీన్ని ఎక్కడ చేయించాలి అన్నట్టు ఆలోచిస్తున్నాను అనమాట. అంతలో నాకు ఎందుకనో అనిపించింది, టబ్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా, టబ్ క్లీన్ చేద్దాం రేపు ఒకసారి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ టబ్ క్లీన్ పెట్టాను. అయితే ఇంకా బట్టలు అయితే ఇంకా వేయలేదండి. టబ్ క్లీన్ అవ్వడానికి మనకి దగ్గర 1 అవర్ పైనే పట్టిద్ది. అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం బట్టలు కూడా మిషన్లో వేసేస్తే ఆ పని కూడా అయిపోద్ది. పిల్లలు వచ్చి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ పనులు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. అంతకుముందు పిల్లల్ని ట్యూషన్ జాయిన్ చేసినప్పుడు, ట్యూషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో 6:30కో ఏమో వస్తారు. నాకు చాలా టైం ఉంది అని చెప్పి అనిపించేది.
కానీ ఇప్పుడు అసలు ట్యూషన్ లేదు కాబట్టి 4కి 4:30కి వస్తున్నారు. నేను ఆఫ్టర్నూన్ పని అంతా చేసేసుకొని పిల్లలకి అన్నం పెట్టేసి నేను అన్నం తినేసి కొంచెం ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుందాము అని అలా కూర్చుంటాను. లేదు మళ్ళీ ఒక కాసేపట్లో పిల్లలు అయితే వచ్చేస్తున్నారనమాట. ఎందుకనో అంటే ఎక్కువ టైం లేదు అనిపిస్తుంది. పిల్లలు వచ్చిన తర్వాత మనకు పనులు అస్సలు సాగవండి. వాళ్ళు అసలు ఇదేంటంటారు అదేంటంటారు, మన పనులు మనల్ని చేసుకోనివ్వరు కాబట్టి పనులు అసలు సాగట్లేదనమాట. ఏదో ఒకటి అంటూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు, మనం సర్దిని ఎక్కడ ఉంచరు. కాబట్టి నాకెందుకనో పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడే బాగుందబ్బా. కాకపోతే చదువులో కొంచెం డల్ అవుతున్నారని చెప్పేసి ట్యూషన్ మానిపించేసి నేనే చెప్పుకుంటున్నా. నా రొటీన్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే పిల్లలతో ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.